నిన్న మీరు ఏ న్యూస్ పేపర్ చూసినా కానీ యుఎస్ఐడ్ అని అన్నీ కోడై కూర్చున్నాయి అనమాట. సో ప్రతి పేపర్లో పబ్లిష్ అయిన అన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియాని యుఎస్ కంట్రోల్ చేస్తుంది అని అంటున్నాయి. అరే ఇది ఎంత దారుణమైన విషయం, అసలు ఇండియాని యుఎస్ కంట్రోల్ చేయడం ఏంది? 200 ఏళ్ళ తెల్లోడి పాలన తర్వాత మనము స్వతంత్రం తెచ్చుకొని మన దేశాన్ని మనం పాలించుకుంటున్నాం, మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. యుఎస్ వాడు పాలించడం ఏంది అని అనుకుంటాం. అంటే మన ఎలక్షన్స్ మనం చేసుకుంటాం, మనం లీడర్ని మనం ఎన్నుకుంటున్నాం, అన్నీ మనకు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇదంతా మన సమస్య, మనం చేసుకుంటున్న సమస్య, మనము అనుభవిస్తున్నాం. కాకపోతే ఇక్కడ మన దేశంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి అమెరికా మనని కంట్రోల్ చేస్తుందని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే స్వయాన ఈ మాట డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అమెరికా డబ్బులు ఇస్తుంది. లాస్ట్ ఉన్న ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా డబ్బులను రిలీజ్ చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. సో మరి అమెరికా దగ్గర ఇండియా డబ్బులు తీసుకుంటుందా, మరి ఏం జరుగుతుంది అనే విషయాల్ని, అంటే ఆ డబ్బుల్ని మన ఎలక్షన్లో ఉపయోగిస్తున్నారా, అది ప్రజల్ని మోసపరచడానికి ఉపయోగిస్తున్నారా, ఏం చేయడానికి ఉపయోగిస్తున్నారా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోకి మీరు మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ బిఆర్ ఎలిమెంట్ ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే మాత్రమే మీకు, అంటే మీలాంటి వారికి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా ఈ వీడియో వెళ్ళి చేరుతుంది. కాబట్టి ప్లీజ్ కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. ఇక వీడియోలోకి వచ్చినట్టయితే యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, యుఎస్ఐడ్ అంటే ఇది 1950లో స్టార్ట్ కావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిజంతో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశానికి వీళ్ళు ఫండ్ ఇచ్చి కమ్యూనిజం అంటే అమెరికాకు నచ్చదు కాబట్టి కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ని ఎలక్షన్లో గెలిపించి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవడం అనమాట. అంటే కమ్యూనిజానికి వ్యతిరేకంగా కొన్ని ఆయా దేశాల్లో వాళ్ళు ఫండింగ్ చేసి ఆ లీడర్స్ని గెలిపించే పనిలోనే యుఎస్ అనేది చేసిందనమాట. మరి వేరే దేశంలోకి వచ్చి యుఎస్ ఎట్లా చేస్తుంది అంటే లైక్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ రష్యా మరియు చైనా ఇంకా కొన్ని యూనియన్ దేశాలన్నిటికీ ఇది ఫండ్ ఇవ్వడానికి, అంటే ఫండ్ ఇంతకుముందు ఇస్తుండే, వాళ్ళ దగ్గర కూడా ఫండ్ పోతుండే. తర్వాత వాళ్ళు రిస్ట్రిక్షన్ అంటే బ్యాన్ చేసిన అది వేరే విషయం. కొన్ని కంట్రీస్ బ్యాన్ చేసినాయి, కొన్ని కంట్రీస్ రిస్ట్రిక్షన్ చేసినాయి. కాకపోతే ఇంకా ఉదాహరణకి ఏం చేస్తారంటే వీళ్ళు ఎట్లా ఒక దేశాన్ని ఎక్స్ దేశాన్ని తీసుకున్నట్టయితే అందులో ఒక కమ్యూనిజం ఉంది అనుకోండి, ఒక ఎక్స్ దేశం కమ్యూనిజం ఉంది. ఆ కమ్యూనిజాన్ని ఎట్లా అంటే కమ్యూనిస్ట్ ఆపోజిట్గా ఉన్న వాళ్ళని గ్రాప్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎలక్షన్లో గెలిచేలా చేసి వాళ్ళ తరఫు నుంచి వీళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీని చేసుకోవడమే వీళ్ళ ముఖ్య లక్ష్యం అనమాట. సో ఆ ఎక్స్ ఇచ్చిన కంపెనీ, అంటే ఎవరైతే ఎక్స్ కంట్రీకి ఇచ్చిన డబ్బులు ఉంటాయో అవి ఎట్లా రాబట్టుకున్నా వీళ్ళు అట్లా రాబట్టుకుంటారు మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా. సో కానీ ఈ విషయంలో యూఎస్ ఏం చెప్తుందంటే వరల్డ్లో ఉన్న అణగారిన జనాలని, అంటే కింది స్థాయిలో ఉన్న జనాలని డెవలప్ చేయడానికి మాత్రమే ఫండ్ను ఉపయోగిస్తున్నామని చెప్తుంది. సో ఉదాహరణకి ఆఫ్రికాలో లో ఇన్కమ్ లెవెల్స్ ఉన్నాయి, చాలా పాపం తాగడానికి కూడా నీళ్ళు లేని దేశాలు ఉన్నాయి, అన్నం ఒక పూట కూడా లేని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలను కూడా మేము కాపాడుతున్నామని చెప్తున్నాం. అంటే పాపం అట్లాంటి దేశాలకు యుఎస్ ఇచ్చే డాలర్ అనేది ఒక బంగారు గడ్డ లాంటిది. కానీ అట్లాంటి దేశాలకు చేస్తున్నారు, చేసి కూడా వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఈ స్ట్రాటజీని ఏం చేసిందంటే యుఎస్ ఏం చేసిందంటే ఇది ఒక సాఫ్ట్ స్ట్రాటజీ లాగా తీసుకొని మెల్లిగా ఈ సాఫ్ట్ పవర్ను ఒక మంచి పవర్ లాగా యూజ్ చేసుకొని అన్ని దేశాల్లో వీళ్ళ హ్యాండ్ని పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు అనమాట. సపోజ్ చూసినట్టయితే ఇండియన్ ఓషన్లో ఒక దీవి పడి ఉంది, అంటే స్వతంత్రంగా ఒక దీవి ఉంది. దానికి ఎవరు ఎక్కువ ఫండింగ్ ఇస్తే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసేది, అంటే వాళ్ళకి అసలు ఏమీ లేదు, డెవలప్మెంట్ ఏమీ లేదు. ఆ డెవలప్మెంట్ కోసం ఎవరు ఎక్కువ ఫండ్ ఇస్తే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. రేపు యుద్ధం వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాయి. అట్లాంటి ఏదైతే సమస్యల్లో ఉన్నాయో, ఏదైతే అసలు డబ్బు లేకుండా ఉన్నాయో, ఏదైతే ఆకలితో అలమటిస్తున్నాయో అట్లాంటి దేశాలను మాత్రమే టార్గెట్ పెట్టుకొని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఇచ్చి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే ముఖ్య ఉద్దేశంగా అసలు దీన్ని ఉపయోగిస్తున్నారు. సరే ఓకే, యుఎస్ అనేది ఫండ్ ఇస్తున్నది, కాకపోతే పర్సనల్ గెయిన్స్ కోసం ఆయా దేశాల్లో ఉన్న పవర్ఫుల్ లీడర్స్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్సనల్ గెయిన్ కోసం మిస్యూజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ డబ్బు బల్క్గా వస్తున్న డబ్బుని మిస్యూజ్ చేయడము,
బిజినెస్ కోసం యూజ్ చేసుకోవడం, లేదంటే వేరే వేరే వాటికి యూజ్ చేసుకోవడం కూడా చేస్తున్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే, అసలు నేను ఆ మాట ఇండియా అనలేదు, అసలు ఇండియాకు మేము డబ్బులు ఇస్తున్నాము అన్న, నేను బంగ్లాదేశ్ పేరు చెప్పబోయి ఇండియా పేరు చెప్పినా అని చెప్తున్నారు. అంటే సరి చేస్తూ ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ పేరు చెప్తున్నాం, బంగ్లాదేశ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం మేము యుఎస్ఐడ్ అనేది ఇస్తున్నాం అని చెప్పింది. మరి ఆసియాలో ఉన్న ఆయన ఏమడుగుతున్నంటే, ట్రంప్ అడుగుతున్నది ఏందా, ఆసియాలో ఉన్న ఒక దేశానికి వాళ్ళ చిల్డ్రన్కి మనం ఎందుకు డబ్బు ఇవ్వాలి? సో ఆ దేశం ఏదైతే దేశం ఉందో ఆ దేశమే కదా వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకోవాల్సింది, ఆ లీడర్సే కదా వాళ్ళ పిల్లల బాధ్యత తీసుకోవాల్సింది అని చెప్పేసి ట్రంప్ ఇక్కడ అంటున్నారు అనమాట. సో ఇంకో మాట ఏమంటున్నారంటే ట్రంప్, రీసెంట్ డేస్లో కూడా మేము ఇండియాకు $18 మిలియన్ ఇచ్చినాము. ఆలోచించండి, మీరు మల్టిప్లై చేసి చూడొచ్చు, $18 మిలియన్ ఎలక్షన్ కోసం ఇచ్చినాము. కానీ వీళ్ళకి అసలు ఇండియన్స్ చాలా అడ్వాన్స్ ఉన్నారు కదా, మేమన్నా ఇంకా బ్యాలెట్ యూజ్ చేస్తున్నాం, వీళ్ళు ఆల్రెడీ మెషిన్కి వెళ్ళిపోయినారు, మెషిన్ తోటే ఓటింగ్ చేసుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ట్రంప్ అంటున్నారు అనమాట. సో మరి ఈ $18 మిలియన్ ఎక్కడికి వెళ్ళినాయి? ఈ $18 మిలియన్ ఎవరు యూజ్ చేసిండ్రు? ఏ పర్టికులర్ పార్టీ యూజ్ చేసిందా, లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు యూజ్ చేసిండ్రా, ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా దాన్ని తీసుకొని ఏమైనా యూజ్ చేసుకున్నారా? అసలు ఎక్కడెక్కడ పోయినాయి అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత కూడా ట్రంప్ తప్పుగా చెప్పిండు, ఇండియా అసలు బంగ్లాదేశ్ చెప్పాల్సింది ఇండియా చెప్పిండు అని చెప్పిన తర్వాత కూడా ఆ క్వశ్చన్స్ అనేది ఆగడం లేదు. అంటే మర్చిపోయి ట్రంప్ చెప్పిండని చెప్పినా కూడా ఇంకా క్వశ్చన్స్, అసలు ఇండియాకు ఇంత డబ్బులు ఎట్లా వస్తున్నాయని చెప్పేసి అసలు క్వశ్చన్స్ అనేది ఆగడం లేదు. లాస్ట్ 1 yearలో $100 కోట్ల యూఎస్కి ఇచ్చినట్లు మనకు సమాచారం ఉంది. దాంట్లో మరి ఎందుకు ఇన్ని $100 కోట్లు తీసుకుంటున్నారు? మనకు ట్యాక్సెస్ చాలా కోర్స్ ఆఫ్ రూపీస్ ట్యాక్సెస్ వస్తున్నాయి కదా, ఆ ట్యాక్సెస్ అన్నింటినీ ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించినట్టయితే అసలు చాలడం లేదా అని ఆలోచిస్తారు చాలామంది, మనం ఆలోచిస్తాము. కాకపోతే తీసుకున్న డబ్బులు అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ కోసం తీసుకున్నాము. సో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ జయశంకర్ గారు ఏం చెప్తున్నారంటే, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ ఫండ్ అనేది మనం గుడ్ ఫెయిత్ కోసం తీసుకుంటున్నాము. సో అమెరికాతో ఉన్న తత్సంబంధాల మూలంగా మనం గుడ్ ఫెయిత్ కోసం తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఈ కింది కొన్ని విషయాలు చెప్పారనమాట, వీటి కోసం వీటిని యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్స్ అన్నిటిని డెవలప్ చేయడం, వాటర్ శానిటైజేషన్, మళ్ళీ ఇంకోటి ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే ఎనర్జీ రెన్యూవబుల్ మనకు సోలార్ లైట్ ఇంకా విండ్ పవర్ ఇట్లాంటి ఇవన్నీ యూజ్ చేయడం కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎక్కడైనా డిజాస్టర్ జరుగుతాయి అంటే సునామీ లాంటి వాటి వస్తాయి కదా, చెన్నైలో అక్కడ సునామీ లాంటివి వస్తాయి, కొన్ని డిజాస్టర్స్ ఏమైనా కొండ చర్యలు విరిగిపడడం అట్లాంటివి జరిగినప్పుడు యూజ్ చేయడం కోసం. అండ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావడం కోసం, కరోనా లాంటి సమయంలో ఉపయోగించడం కోసం, అట్లాంటి ఏదైనా హెల్త్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఉపయోగించడం కోసం. ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ సస్టైన్గా ఉంచడం కోసం, అంటే కరెక్ట్ చెట్లు పెరిగేటట్టు ఫారెస్ట్ అనేది కరెక్ట్గా సస్టైన్గా ఉండేటట్టు వాడడం కోసం. ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీ, ఈ మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఎనర్జీని కరెక్ట్గా వాడడం కోసం టెక్నాలజీని ఏర్పాటు చేయడం కోసం అనేది కూడా ఈ ఫండ్ ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటి వరకు 841 crores అనేది మనకు ఇండియాలో ఫ్లో అయింది. సో ఫస్ట్ 1951 నుంచి యుఎస్ఐడ్ ఫండ్ అనేది తీసుకుంటున్నాం యాజ్ ఇండియా. సో ఇప్పుడు ఈ 7 ప్రాజెక్టులకు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న 7 ప్రాజెక్టులకు ఇంత తీసుకున్నట్టయితే, సో ఇప్పటి వరకు 1951 నుంచి మొదలు పెడితే 555 ప్రాజెక్టులకు మనకు యుఎస్ఐడ్ అనేది వచ్చింది.